సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి ఆమె స్టువర్ట్పురంలో దొంగల సంస్కరణ కార్యక్రమాలు ఎలా చేపట్టారో తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. మేము స్టువర్ట్పురం వెళ్ళి అక్కడ దొంగలు లొంగిపోతారని చాలా వేచి చూసాం. అయితే వారు మా వద్దకు రాకపోయేసరికి తిరిగి విజయవాడకు చేరుకున్నాం. ఆ తరువాత 3 రోజులకు ఒకనాడు ఉదయం 10 గంటలప్పుడు కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మాకు ఫోన్ చేసి బనగానపల్లి దోపిడీ నిందితులు మరో 2 మీ వద్ద లొంగిపోవడానికి వస్తున్నారు అన్నారు. శ్రీ లవణం, శ్రీ గౌర ఆ క్రితం రోజే ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఒంటరి దాన్ని. ఈ కేసు పెద్ద సంచలనాత్మకంగా తయారైంది. అందులోనూ నేరస్తులు లొంగిపోవడానికి వస్తున్నారు. నా మనస్సు చాలా అలజడిగా అయిపోయింది. ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు అల్లుకుంటున్నాయి. మీరు వారిని అక్కడే అరెస్టు చేయవచ్చును కదా, ఇక్కడి దాకా రావాల్సిన పనేమి అన్నాను ఎస్పీతో. వారు లొంగిపోవడానికే వస్తున్నప్పుడు వారిని గాబరా పెట్టడం ఎందుకు? ప్రశాంతంగా జరిగిపోతుంది కదా. మా పోలీసులు వారికి తెలియకుండా వెనకనే ఉంటారులేండి అన్నారు ఎస్పీ శ్రీ హెచ్జే దొర. ఒకవేళ వారు తీరా వచ్చాక లొంగిపోకుండా ఏదైనా షరతులు పెట్టి అంటూ నా అనుమానం వ్యక్తం చేశాను. ఆ విషయం నాకు వదలండి, వారు తప్పించుకోలేరు. వారు టాక్సీలో బయలుదేరారు. ఎస్పీ అన్న మాటలు నాకు అర్థమయ్యాయి. ఇదివరకు లొంగిపోయిన 2 పూర్తి వాటాను ఇచ్చేశారు. అందుచేత వారి ఇష్టానుసారం లొంగిపోతే దొంగ సొత్తు పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉంది. నేను వారిని గుంటూరు ఎస్పీ గారి వద్ద అప్పగిస్తాను, కానీ వారి ట్యాక్సీలో నేను వెళ్ళను అన్నాను. నా కారు మీకు పంపుతాను, మీకు పోలీస్ ఎస్కార్ట్ కూడా పంపుతాను అన్నారు ఆయన. అసలు పోలీస్ ఎస్పీ గారు ఇంతగా మాతో చర్చించిన అవసరం లేదు. ఆ నేరస్తులను అక్కడే ఆ చీరాల్లోనే అరెస్టు చేయవచ్చు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒక సంస్కరణ ప్రయోగం జరగడం, పోలీసు అధికారులకు ఈ కార్యక్రమంలో సానుభూతి బాగా ఏర్పడింది. అందుకే ఈ నేరస్తులకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలనుకుని ఉంటారా పోలీసులు. దొంగ మార్పు చెందితే సమాజానికే మంచిది. భద్రత. అలాగే నేను ఆలోచించాను. ఆనాటి పోలీసు అధికారులపై మాకు పూర్తి గౌరవం ఉంది. పోలీసు బందోబస్తుతో పని లేదు. వారు మమ్ము నమ్మి వస్తున్నారు, వారిని మేము నమ్ముతున్నాము. ఒకసారి లొంగుబాటుకై మా వద్దకు వచ్చాక తిరిగి పారిపోరని నా నమ్మకం అని నేను అన్న మాటను వారు కాదనలేదు. విజయవాడ బ్యారేజీ నుంచి నాస్తిక్ కేంద్రం వరకు పోలీస్ సిఐడిలను ఏర్పాటు చేసినట్లు ఆ తరువాత తెలిసింది. నేరస్తులు ఎక్కి వస్తున్న ట్యాక్సీ ఎక్కడ ఉన్నదో ప్రతి గంటకు వార్తలు అందుతున్నాయి. వారి ట్యాక్సీ సాయంత్రం 5 గంటలకు నాస్తిక కేంద్రం వచ్చి మా ముందు లొంగిపోయారు. బచ్చు దయాకర్, గరిక ప్రభాకర్ అనే నేరస్తులు వారు. దయాకర్ తల్లిదండ్రులు, ప్రభాకర్ మేనత్త, కమిటీ సభ్యుడు రాగాల జాన్, మార్పు చెందిన సంగీతరావు కలిసి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల ఒత్తిడి వల్లనే ఈ లొంగుబాటు జరిగిందని తెలుసుకొని ఆనందించాము. చీకటిలో కూడా వెలుగు కనిపించినందుకు ఆ దొంగ బుద్ధిలో కూడా ఎక్కడో మంచితనం ఉందని, ఆ దొంగ జీవితాన్ని మార్చుకోవాలనే తపన రేఖామాత్రంగా కనిపించింది నాకు. ఏమిటి, ఎందుకు ఇలా మరలా పాతదారిన పడ్డారు, అందులోనూ పెద్ద నేరం అనిన మా ఆవేదన వారి కండ్లలో నీరు తెప్పించి పశ్చాత్తాపాన్ని వెల్లడించింది. ఎస్పీ పంపిన కారులో నేరస్తులిద్దరినీ తీసుకుని నేను గుంటూరు బయలుదేరినాము. మా వెనుక వారి బంధువుల ట్యాక్సీ. అప్పటికే చీకటి పడింది. తీసుకుపోతున్నది సంచలనం కలిగించిన కేసులోని ముద్దాయిలు. కారు ఎక్కడైనా చెడిపోయినా లేదా వారు మనసు మార్చుకుని పారిపోయినా ఎంత వద్దన్నా ఈ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. అనుకున్నంత అయింది. మంగళగిరి వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు వేశారు. అటు ఇటు ట్రాఫిక్ చాలా దూరం ఆగి ఉంది. గేటు తెరిచి ట్రాఫిక్ నడిచి మా కారు కదిలేటప్పటికీ కనీసం గంటైనా పడుతుంది. ఎలా అన్న మా ప్రశ్నకు నేరస్తులు జవాబు చెప్పారు.
నా సమస్య పరిష్కరించారు. గేటు దగ్గర నుంచి కుడి చేతి వైపుగా పొలాల్లో నుండి చుట్టూ దారి ఉంది. అది మంగళగిరి ఊరిలోకి పోతుంది అన్నారు వారు. అప్పటికే చీకటి బాగా దట్టమైంది. ఆ మంగళగిరిలోనే మరో వ్యక్తులిద్దరితోనూ బనగానపల్లి దోపిడీ ప్లాన్ వేశారు. అటు చేలల్లోకి వెళ్ళాక వారు పారిపోతే ఈయన ఆలోచనలు పైకి పొక్కించక, వద్దులేండి కాసేపు ఆగుదాం అన్నాను. నా అనుమానం పసిగట్టారు. మేము పారిపోతాం అనుకుంటున్నావా అమ్మా? నీ దగ్గరకు లొంగిపోదామని వచ్చాము, మాట ఇచ్చాము. ఒకవేళ మేము పారిపోదామనుకుంటే ఇదిగో డ్రైవర్ పోలీసు, మా పక్కనున్న పోలీసు, మా ట్యాక్సీలో ఉన్న ఇంకో పోలీసు, వారి మొలల్లో ఉన్న పిస్తోళ్ళు, మమ్మల్ని ఆపగలవా? ఆ మాటలు విని నేను గతుక్కుమన్నాను. ఎందుకంటే ఆ పోలీసులు మఫ్టీలో ఉన్నారు. వారికి అనుమానం రాకుండా ఉండాలని. వారికి తెలియదనే నేను అనుకున్నాను. కానీ వారు కనిపెట్టేశారు. నా సిఐడి ప్లాన్ ఇలా తేలికైపోయినందుకే కాక నాకు వారి మీద నమ్మకం ఉంది అని నేను ఎస్పీతో అన్న మాటలకు క్రియారూపంలో వాటికి భిన్నంగా నేను ఆలోచించినందుకు సిగ్గుపడ్డాను. సిఐడి అధికారులు పోలీస్ సిబ్బంది ముందు ఇద్దరు నేరస్తులు లొంగిపోయారు. వారి భాగంగా వచ్చిన బంగారాన్ని పోలీసు అధికారులకు అప్పగించారు. అధికారులు ఆ బంగారాన్ని అందరి ముందు తూకం వేసి రికార్డ్ చేశారు. మీ జీవితాలను మంచి వైపు తిప్పుకోండి. మీరు మంచి యువకులు. మీకు ఇంకా జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది. మీ శక్తి, తెలివితేటలు మంచి పనులకై ఉపయోగించండి. మీ అభివృద్ధికే కృషి చేసే సంఘ సేవకులు ఉన్నారు. ప్రభుత్వం కూడా మీ పునరావాసానికి సహాయం చేస్తుంది అంటూ ఎస్పీ శ్రీ ఆర్ ప్రభాకర్ రావు గారు వారికి నీతి చెప్పారు. పోలీసులు పెట్టించిన అన్నం తింటూ ఉండగా ఆ యువకులకు చెప్పి తిరిగి విజయవాడ వస్తున్నాం. అప్పుడు ఆ యువకులిద్దరూ చూసిన జాలిగులిపే చూపును ఈనాటికి నేను మర్చిపోలేను. ఆ నిరుపేదలు సమాజం చేత కుంటివాళ్లుగా చేయబడిన నిస్సహాయులు, తాము చేసేది తప్పు అని తెలిసి కూడా చేసే అమాయకులు, నన్ను నమ్మి నా వెంట మేకపిల్లలుగా వచ్చి తమను తప్పిదాలను సమర్పణ చేసుకున్నారు. వారు మాకు తప్పిపోయిన బిడ్డలు. ఈనాటికి వారిని మేము మా బిడ్డలుగానే భావిస్తాము. ఈరోజు మనం మృత్యోర్మా అమృతంగమయ్య అనే ఈ పుస్తకం నుండి హేమలత లవణం గారి సంస్కరణ కార్యక్రమాల గురించి కొన్ని అంశాలు చూసాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.